ఓకే సార్ ఓకే గోవిందా ఓకే సార్ 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 స్వామి కొద్దిగా రండి సార్ 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 ఓకే సార్ చెప్పకపోతే బాధ సార్ సార్ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహ ప్రభువు విశ్వావసనామ సంవత్సర చైత్రశుద్ధ ప్రతిపత్తి నాడు భక్తులందరినీ అనుగ్రహించడం కోసమని భక్త కల్పద్రుమంగా వేంచేసి ఉన్నటువంటి స్వామి సన్నిధానంలో ఈ రోజున ఉదయం ఆరాధన పూర్తయిన తర్వాత రాజభోగం మధ్యాహ్న విరామం అయిన తర్వాత స్వామివారిని ఉత్సవమూర్తులు గోవిందరాజ స్వామివారి ఉభయ దేవుళ్ళతో ఆళ్వార్లతో కూడి ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం అయిన తర్వాత పంచాంగ శ్రవణం జరిగింది. పంచాంగ శ్రవణం చేయడం అనేటువంటిది ఈ చైత్రశుద్ధ ప్రతిపత్తు నాడు పంచాంగ శ్రవణం చేయడం అనేటువంటిది భారతీయ సంస్కృతిలో పాతుకుపోయినటువంటి విషయం. ఎందుచేతంటే భారతీయ జీవన విధానం పంచాంగాన్ని మార్గదర్శనంగా చేసుకొని దాన్ని బట్టే జీవన విధానం గడపడం అనేటువంటిది ఒక
అనుచానంగా వస్తున్నటువంటి సంప్రదాయం. తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగం అని 5 కృత్యాలు ఉన్నాయి. ఈ 5టిని బట్టి జీవన విధానం గడపడం అనేటువంటిది ఒక సంప్రదాయం. దానిని తెలుసుకోవడం కోసమని స్వామివారి సన్నిధానంలో పంచాంగ శ్రవణం జరిగింది. అంటే ఆదివారం నాడు చైత్రశుద్ధ ప్రతిపత్తి అయితే రాజు సూర్యుడని, సోమవారం నాడు ప్రతిపత్తి అయితే చంద్రుడు రాజని, ఇలాగా ఆ రాజు అంటే ఆ గ్రహం యొక్క లక్షణాలని బట్టి ఆ సంవత్సరంలో ఉండేటువంటి ఫలాలు ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఈ కార్యక్రమం పంచాంగ శ్రవణం జరిగింది. అయిన తర్వాత స్వామివారి కైంకర్యం చేసినటువంటి, అంటే చిరకాలం కైంకర్యం చేసినటువంటి వారికి ఏదో సన్మానాలు జరిగాయి. అయిన తర్వాత స్వామివారి ప్రాతివర్షిక కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని పందిరిరాట ఉడుపు మహోత్సవం జరిగింది. కళ్యాణ మంటపం దగ్గర, ఉత్తర ద్వారం దగ్గర, అలాగే ప్రధాన రాజగోపురం దగ్గర, కళ్యాణ వేదిక దగ్గర 3 చోట్ల పందిరిరాట ఉడుపు మహోత్సవం. అది అయిన తర్వాత స్వామివారికి విశేష నివేదనం చేసి స్వపరంలో వేయించి చూసుకొని గ్రామతిక విద్య మహోత్సవాన్ని జరిపించుకున్నారు. ఇంతటికి కారణం ఏంటంటే, ఇదైన తర్వాత సూర్యభగవానుడు ఇవాటి రోజున అస్తమించే ముందు, హస్తాద్రికి చేరే ముందు స్వామి యొక్క అనుజ్ఞను తీసుకొని ఆయన నిష్క్రమిస్తాడు. ఇది ఒక సంప్రదాయం అన్నమాట. ఇక్కడ అనుచానంగా వస్తున్నటువంటిది. దీనిని మనం ఇవాళ దర్శించాం. నకాలస్తత్ర వై ప్రభు అని పరమాత్మ అని ఆ గ్రహాలకి అంతటికీ ఆ రాజు పరమాత్మ జట శ్రీమన్నారాయణుడు. ఆయన భీషాస్మాత్ ద్వాతపవతే భీషోదేతి సూర్య అని ఆయన ఆజ్ఞ మేరకు గ్రహగతి ఉంటుందన్నమాట. అందుచేత ఆయన యొక్క అనుజ్ఞ తీసుకొని సూర్యభగవానుడు వాళ్ళ నిష్క్రమిస్తాడు. ఈ కార్యక్రమం జరిగింది. విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరం పేరు విశ్వమంతా వసువ్యాపనే అని వాసుదేవుడికి వ్యుత్పత్తి చెప్తూ వసువ్యాపనే అని, అంటే భగవత్తత్వం లోకమంతా వ్యాపించాలి అని. అలాగే వసు అంటే సంపద అని కూడా ఒక అర్థం. అంచేత విశ్వ సంపద పెరిగి వ్యాపనం జరిగి ఆ లోకమంతా సుఖశాంతులతో, సుభిక్షంతో, ఆయురారోగ్యాలతో నిరోగంగా ఉండాలి అని ఈ సందర్భంగా శుభాభినందనాలు చెప్తూ అందరికీ ఈ సంవత్సరం స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ప్రసరించి లోకమంతా సుఖశాంతులతో ఉండాలి అని మనం ఆశాసిద్దాం.